హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమిగల మా తండ్రి, దయగల ప్రభువ, సర్వ సృష్టికర్తవి, సర్వాధికారి ప్రభువ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడవు ప్రభువ, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది స్తుతి స్తోత్రం తెలియజేసుకున్నాను ప్రభువ. అవును ప్రభువ, మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభువ. ఇదిగో ప్రజలందరికీ నేడు మహా సంతోషకరమైన సువార్త మనం తెలియజేయుచున్నాను. దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అని యేసు అని. అవును ప్రభా, మా కోసం ప్రభా సుమారు 2000 సంవత్సరాల క్రితం ప్రభా ఈ భూమి మీదకి వచ్చి మా పాపాలను తీసివేసి మాకు రక్షకుడిగా ప్రభా మీరు ఉన్నారు ప్రభా. మీకే వేలాది స్తుతి స్తోత్రం తెలియజేసుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా, ఈరోజు ఒక సంఘంగా కూడి ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా ప్రభా ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసే వారిలా కాకుండా ప్రభా వినగలిగే చెవి ప్రభా, అర్థం చేసుకునే మనసు, అటు విధంగా నడిచే ప్రభా జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ సమయం అంతటినీ ప్రభా మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను ప్రభా. ఆమేన్. మరొకసారి చదువుదామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మరి మనకి కలిగిన మహా సంతోషకరమైన సువార్త మనం ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటి? రక్షకుడు మన కోసం వచ్చి ఉన్నాడు కదా. యేసు ప్రభు మన కోసం పుట్టి ఉన్నాడు. మన కోసం పుట్టి, ఎందుకనేది యేసు ప్రభు మన కోసం పుట్టాడు మనకి అవగాహన ఉంది కదా. అసలు యేసు ప్రభు మన కోసం ఎందుకని పుట్టాడు? మన పితరులైనా సరే అవ్వ ఆదాము అక్కడి నుంచి కూడా మనకి పాపము ఉంది కదా. వారు పాపం చేసి దేవునికి అవిధేయత చూపించి మనమందరము మరణానికిను నరకానికి అర్హులమై ఉన్నాం. అటు రకంగా మనం వదిలేయకుండా మన దేవుడు మనకొక రక్షణ ఇచ్చాడు కదా. యేసు ప్రభువును మనకు అందించి మనకి లోకానికి పంపించి మనకొక రక్షణ ఇచ్చాడు. ఈ ప్రవచనాలన్నీ పాత నిబంధనలు కూడా ప్రవక్తల ద్వారా తెలిపి ఉన్నారు. మరి ఎంతోమంది జనులు వాటిని గ్రహించి ఉన్నారు కదా. మరి అలా ఆ విధంగా గ్రహించిన వారిలో ఎంతమంది దేవుడి రక్షణకు అంగీకరించారు, ఎంతమంది ప్రతిస్పందించారో మనం ఈరోజు చూద్దాం. మన మూల వాక్యం ఏంటంటే, దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఆ విషయం వారికి తెలిసినప్పుడు ఎంతమంది ప్రతిస్పందించారు, ఎంతమంది అంగీకరించారు, ఎంతమంది అంగీకరించలేదు, వారి గురించి మనం చదువుకుందాం. మొదటిగా యోసేపు గురించి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18 నుంచి 20 వరకు చదువుదాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మనం ఈ వచనాలను అర్థం చేసుకున్నట్లయితే, యోసేపు కొంచెం ఆలోచించాడంట. ఎందుకని? కన్యక గర్భవతి అవ్వటం, అది కొంచెం లోకానికి విరుద్ధంగా జరిగింది కదా. ఆ తర్వాత దేవదూత ఆయనకి స్వప్నంలో కనిపించి, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడండి, మరియని తన చెంత చేర్చుకొని ఆ తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయనకి పేరు పెట్టాడు కదా. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, యోసేపు యొక్క గొప్ప విశ్వాసాన్ని మనం చూడవచ్చు. యోసేపు దేవుని మాట పట్ల విశ్వాసం ఉంచి అట్టి విధంగా నమ్మి తనని వదిలివేయకుండా విడనల్లకుండా తను చేర్చుకొని చివరి వరకు తనతో ఉన్నాడు. అంతేకాకుండా తర్వాత కూడా మనం చూసినట్లయితే ఎన్నో రకాల ఇబ్బందులు పాలవుతాడు కదా యోసేపు కూడా. హేరోదు రాజు చిన్న బిడ్డలను చంపాలనుకున్నప్పుడు వారు ఐగుప్తులకు వెళ్తారు. అప్పుడు కూడా యోసేపు మరియను యేసుప్రభును వదలకుండా
వారితో పాటు ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వచ్చి నజరేతుకు కూడా వచ్చినట్టు మనం చూస్తాం కదా. అట్టి విధంగా యోసేపుని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఆయన గొప్ప విశ్వాసుడై ఉన్నాడు. నీతిమంతుడు. మనం యోసేపు నుంచి విశ్వాసాన్ని నేర్చుకోవచ్చు. తను దేవుడిని అంగీకరించాడు. తను రెస్పాండ్గా ఏం చేశాడంటే గొప్ప విశ్వాసంతో యేసుప్రభుని అంగీకరించి దేవుడిని అంగీకరించి అట్టి విధంగా మనకి అర్థమవుతుంది కదా, తన యొక్క గొప్ప విశ్వాసం అర్థమవుతుంది. తర్వాత మనం మరియ గురించి చదువుకుందాం అండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుదాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. మనం ఇక్కడ చూసినట్లయితే దేవదూత ఆమెకు ప్రత్యక్షమయ్యి ఇలా నువ్వు గర్భవతి అవుతావని చెప్పిన తర్వాత ఆమె ఒక ప్రశ్న అడుగుతుంది. నేను పురుషుని ఎరగను, నేను ఎట్లా గర్భవతి అవుతానంటే అప్పుడు దేవదూత ఆమెకి చెప్తారు కదా, నువ్వు ఇలా నీకు పరిశుద్ధాత్మ వల్ల కలుగుతుంది, ఆ విధంగా నువ్వు గర్భవతి అవుతావు అన్నప్పుడు ఆ తర్వాత మనం ఇంకొక వచనం చదువుతాం. 38వ వచనం చదివితే, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. తర్వాత 46 నుంచి 48 వరకు కూడా చదువుదాము. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. మనం మరియ సిచ్యువేషన్ గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే మరియ పెళ్ళి కాకముందు గర్భవతి అవ్వటము అవన్నీ పాత నిబంధన ప్రకారం ఆ రోజుల్లో రాళ్ళతో కొట్టబడుట, తన యోసేపుకి ప్రదానం చేసినప్పుడు ఆ విధంగా కూడా తను ఎంతో ఇబ్బంది పడి ఉండొచ్చు కదా. తన లోకపరంగా కూడా అది లోకానికి వ్యతిరేకంగా జరగవలసిన విషయం అది. కానీ దేవదూత తనకి చెప్పిన మాట తర్వాత అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. మనం 38వ వచనంలో చూసినట్లయితే నేను ప్రభు దాసురాలను, 46, 44 చూసినట్లయితే నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది, ఆయన దాసురాలి దీనస్థితిని కటాక్షించును. ఇవన్నీ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆమె దేవుడిని ఎంతో ఘనపరిచింది. దేవుడిని అంగీకరించి, దేవుని వాగ్దానాన్ని అంగీకరించి, దేవుడు మనకి ఇచ్చిన రక్షకుని బట్టి ఆమె ఎంతో దేవుని ఘనపరిచింది. మరియ నుంచి మనం ఆ ఘనపరచడాన్ని నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మనం షెపర్డ్స్ గురించి చదువుదాము, గొర్రెల కాపర్ల గురించి చదువుదాము. 2వ అధ్యాయము 8వ వచనం నుంచి, లూకా 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14 వరకు చదువుదాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ తర్వాత 15 కూడా ఒకసారి చదవండి, 15, 16 కూడా ఒకసారి చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి.
వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చాలండి. మనం ఈ వచనాలను అర్థం చేసుకున్నట్లయితే యేసు ప్రభు గొర్రె కాపర్లు ఎంచుకొని వారికి దేవదూతల ద్వారా యేసు గురించి చెప్తారు కదా, యేసు పుట్టుక గురించి చెప్తారు కదా. వారు చాలా చిన్న పని చేసుకునే వాళ్ళు, గొర్రె కాపర్లు అనేవాళ్ళు. వారిని ఎంచుకొని కూడా దేవుడు ఈ విధంగా యేసు అనే రక్షకుడు పుడతాడని వారికి చెప్పినప్పుడు వారు ఎంతో ఆనందించి, మనం తర్వాత చదివినట్లయితే వెళ్ళి మరియను యోసేపును చూసి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఆ తర్వాత కూడా మనం చూసినట్లయితే 20 వచ్చిన ఒకసారి చదవండి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. మనం ఈ వచనం అర్థం చేసుకున్నట్లయితే వాళ్ళు గొర్రెల కాపరులు అయినా సరే దేవుడి మాట విని అంగీకరించి అట్టి విధంగా స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళారని మనం చూస్తున్నాం కదా. మరి గొర్రెల కాపర్ల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే వారు ఎంతగానో స్తోత్రం చేస్తూ దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ యేసు పుట్టుకను అంగీకరించారని మనం అర్థం చేసుకోవచ్చు. అవును కదండి. వారు ఎంత చిన్న పని అయినా సరే, వారి పూర్వీకులను వచ్చిన పని అయినా సరే ప్రభు వారిని ఎంచుకున్నారు. గొర్రెల కాపర్లు ఎంచుకొని వారికి మొట్టమొదటిసారిగా చెప్పింది వారికి దేవుడు. మొదటిసారిగా వారు దేవదూతలు వర్షిప్ చేయటం కూడా వాళ్ళు ఫస్ట్ విట్నెస్ చేసింది కూడా వాళ్ళే. అన్నిట్లోనూ వాళ్ళు ప్రథమంగా ఉన్నారు. ఎంత అల్పులైనా సరే, ఎంత తక్కువైనా సరే, మరి దేవుడు ఎంచుకున్న విధానాన్ని బట్టి వాళ్ళు దేవుని తృణీకరించలేదు. అట్టి విధంగా వారు మనం చివరి వచనం చదివినట్లయితే దేవుని మహిమపరచు స్తోత్రం చేయించి తిరిగి వెళ్ళారు. అంటే వారి ప్రతిస్పందన ఎలా ఉందంటే యేసు ప్రభు పుట్టుకకి వారు ఎంతగానో స్తోత్రం చేశారని మనం 20వ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 2 అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే 3 వైజ్ మెన్ గురించి మనం నేర్చుకుందాం అండి. 3 జ్ఞానుల గురించి మనం చదువుదాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలు. తర్వాత 10-11 చదువుదాం. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మనం ఈ వాక్యంలో మనం చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని బట్టి యేసు ప్రభుని యూదుల రాజుని వెతుకుచూ వచ్చారని మనం చూసాం కదా. ఆ తర్వాత వాళ్ళ నక్షత్రము వారిని మరియను యేసేపు మరి బాలుడైన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారు సాగిలపడి ఆయనకి నమస్కరించి ఆయనకి అన్ని గిఫ్ట్స్ ఇచ్చి ఎంతగానో ఆరాధించారని మనం చూస్తున్నాం కదా. మనం వారి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నట్లయితే వారు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. వారికి ఎంతో అంటే నక్షత్రంని ఫాలో అవ్వాలంటే రాత్రిపూట కదా మనం ఫాలో అయ్యేది. వారు రాత్రిపూట ప్రయాణం చేసి పగటిపూట రెస్ట్ తీసుకొని దేవుడి పట్ల వారికి ఉన్న నమ్మకాన్ని మనం అంగీకరింపుని మనం చూడవచ్చు. వారు ఎంతో కష్టసాధ్యమైన పని అయినా సరే వాళ్ళు ఎంతగానో ట్రావెల్ చేసి వచ్చి చివరికి యేసుని చూసి ఎంతో ఆనందభరితులై స్తుతించి మనం మరొకసారి చదువుదాం అండి. 10-11 ఒకసారి చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మనం అర్థం చేసుకున్నట్లయితే వారు సాగిలపడి గిఫ్ట్స్ ఇచ్చి దేవుని ఎంతగానో ఆరాధించారని మనం చూడొచ్చు కదా. మరి ఈ 3 వైజ్ మెన్ 3 జ్ఞానులు యేసు పుట్టుకకు ఎలా ప్రతిస్పందించారంటే దేవుణ్ణి పూజించి నమస్కరించి గిఫ్ట్స్ ఇచ్చి, ఎందుకంటే ఆయన రాజు కదా, రాజు అయితే ఆయనకు బంగారము గిఫ్ట్గా ఇస్తారని మనకు తెలుసు కదా. ఆ విధంగా ఆయన రాజు అని ఒప్పుకొని ఆయన పూజించి ఆయన ఘనపరిచిన విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకరి గురించి మనం చదువుకుందాం. లూకా సువార్త
రెండో అధ్యాయము 25 వచనం నుంచి 32 వచనం వరకు చదువుకుందాం. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. హల్లెలూయా. మన సుమియోను అనే ఒక మనుషుడు ఉండేనని, అంటే ఆ సమయంలో దేవుని ప్రతిష్ఠించడానికి వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు తల్లి మరియా యోసేపుతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ సుమియోను అనే ఒక మనుషుడు ఉండేను. ఆయన నీతిపరుడు భక్తిపరుడై ఉండి తన మీద పరిశుద్ధాత్మ ఉన్నదని మనకు తెలుస్తుంది కదా. ఆయనకు ఒక పరిశుద్ధాత్మ ఆయనకు ఒక వాగ్దానం కూడా ఇచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభుని చూసే వారికి కూడా ఆయనకి మరణం అనేది ఉండదని ఆయనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు తెలియపరిచారు కదా. అట్టి విధంగా ఆయన యేసుప్రభు కోసం, ఆయన రాకడ కోసం, ఆయన పుట్టుక కోసం ఎంతగానో ఎదురు చూశాడు. మరి ఆయనకు కలిగిన వాగ్దానం కూడా నెరవేరింది. ఆ తర్వాత ఆయన యేసుప్రభుని ఎత్తుకొని ఆయన ఏమని చెప్తారండి? దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా అన్యజనులకు నీకు బయలుపరచుటకు వెలుగుగాను ఇశ్రాయేలుకు మహిమగాను సకల ప్రజల యొద్దకు సిద్ధపరచుటకు నీ రక్షణ నేను కన్నులారా చూసింది. అంటే ఆయన జరగబోయే పరిస్థితులను కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. ఈయన యేసుప్రభు ఆయన అన్యజనులకు వెలుగుగాను ఇశ్రాయేలుకు మహిమగాను, అంటే జరగబోయే రోజుల్లో ఈయన రక్షకుడుగా ఉంటాడని ఆయన ఒక ఆశ, మనం సుమియోన్ నుంచి గొప్ప ఆశని మనం చూడవచ్చు. యేసు ప్రభు వారి పుట్టుక ఆయనకు ఒక గొప్ప ఆశగా, గొప్ప హోప్గా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం 2వ అధ్యాయంలో చివరిలో మనం 36వ వచనం చదివినట్లయితే 36 నుంచి 38 వరకు ఒకసారి చదువుదామండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున చాలా అన్న ఏం చేసిందండి? దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచున్నారు. అంటే దేవుని కొనియాడిందని మనం వింటున్నాం కదా. అన్న ఎవరండి? 84 సంవత్సరాల పాటు దేవుని కనిపెట్టుకొని ఉపవాసం ఉంటూ ఎంతగానో ప్రార్థిస్తూ ఉందని మనం చూస్తున్నాం కదా. అటువంటి ఆమె కూడా దేవుని చూసినప్పుడు దేవుని కొనియాడి ఆమె కూడా అంగీకరించింది. దేవుడికి అంత విధేయతగా ఉండి ఆమె ప్రతిస్పందన ఎలా ఉందంటే దేవుని అంగీకరింపుగా ఉంది మనకి. మనం ఆ విధంగా మనం చూడవచ్చు. మనం సుమియోను ఏ విధంగా అయితే దేవుణ్ణి ఈ ఫ్యూచర్లో ఈయనకు హోప్గా, ఈయనకు ఆశగా ఉంటాడని చెప్పాడో, అదేవిధంగా అన్న కూడా దేవుని కొనియాడి అందరికీ చెప్పడం జరుగుతుంది కదా. ఆయన గొప్పతనం గురించి అందరితో మాట్లాడటం మనం చూడవచ్చు. ఇంతమంది మనం చూసాం కదా, యోసేపు, మరియా, షెపర్డ్స్, 3 జ్ఞానులు, సుమియోను, వీళ్ళందరూ దేవుని అంగీకరించారు. మరి అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నారో మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి చదువుదామండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. 6-7 కూడా ఒకసారి చదువుదాము. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి
ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. 12 వచ్చిన కూడా ఒకసారి చదువుదామండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మన రాజు హేరోదు రాజు గురించి మనం చదివినట్లయితే ఆయనకు కూడా దేవుని పుట్టిక తెలుపబడుతుంది కదా. ముగ్గురు జ్ఞానులు వచ్చి వారికి తెలుపబడినప్పుడు ఆయన ఇనిషియల్గా ఆయన అంగీకరించి అక్కడ దేవాలయంలో పెద్దలందరిని పిలిచి అడుగుతాడు కదా, రాజు ఎక్కడ పడతారంటే వాళ్ళు బెత్లెహేంలోనే పడతాడని చెప్తారు. ఆయన అంగీకరించాడు. కానీ తర్వాత ఏం చేశాడు? ఆయన ఒక గర్వాన్ని, ఆయన ఒక రాజు అనే ఆయన ఒక స్టేటస్ని ఈ యేసుప్రభు ఎక్కడ తీసేసుకుంటాడని చెప్పి మనం తర్వాత వచ్చిన మనం చదివినట్లయితే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపుదాం అనుకుంటాడు కదా. 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేసేసి యేసుప్రభుకి జనం లేకుండా చేయాలని చూస్తాడు. హేరోదు రాజు అయినప్పటికీ ఆయనలో ఉన్న గర్వము, ఆయనలో ఉన్న ఆశ, తనే రాజుగా ఉండాలనే ఆశ యేసుప్రభునే కాదు, చిన్నపిల్లలు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపించని అనుకుంటాడు. కానీ యేసుప్రభు ఐగుప్తుకి వెళ్ళటం మనం చూస్తాం కదా. ఈ విధంగా మనం ఏమర్థం చేసుకోవచ్చు? హేరోదు రాజు యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించలేదు. తన జీవితం అంతా చెడుతోనే నిండిపోయిందని మనం ఇక్కడ ఆయన ఈవిల్ థాట్స్లో ఉండడం మనకు అర్థమవుతుంది. ఆయన అంత ఈవిల్ థాట్స్లో ఉన్నాడు కాబట్టే చిన్నపిల్లలందరినీ చంపించాడని మనం చదువుతున్నాం. అంతేకాకుండా యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు. వారు కూడా దేవుణ్ణి అంగీకరించలేరు. వారి రెస్పాన్స్ ఎలా ఉందండి? వారు కూడా అంగీకరించలేదు. మరి మనం ఇంతమందిని చూసాం కదా, మరియను చూసాము, యోసేపుని చూసాము, ముగ్గురు జ్ఞానులు చూసాము, సుమియోను, హన్నను చూసాము, ఇప్పుడు మన హేరోదు, ఇజ్రాయేల్ ప్రజలను చూసాము. అందరూ అంగీకరించారా? అంగీకరించలేదు. ఎంతమంది అంగీకరించారో వారు దేవుని బిడ్డలుగా పిలువబడ్డారు. కానీ హేరోదు ఈ జనులు మాత్రం అంగీకరించలేదు. ఇప్పటికీ కూడా దేవుణ్ణి యూదులు అంగీకరించారు. మనం ఈ సమయంలో, దేవుడిచ్చిన సమయంలో మనం ప్రశ్న చేసుకుందాం. మనం అంగీకరిస్తున్నావా? ఎంత విధంగా అంగీకరిస్తున్నాము? దేవుణ్ణి మన రక్షకుడిగా మనం అంగీకరిస్తే మనం ఆ విధంగా మనం జీవిస్తున్నామా? కాకుండా హేరోదులాగా, ఇజ్రాయెల్ ప్రజల్లాగా దేవుడి వాక్యాన్ని మనం చంపేద్దామని అనుకుంటున్నామా? అటు విధంగా మనం జీవిస్తున్నామా? మనకు కూడా వాక్యం చెప్పబడుతుంది కదండి. ఇక్కడ నుంచున్న వాళ్ళు మనకు చెప్తారు. బైబిల్ మనం చదువుకునేటప్పుడు మనకి వాక్యం తెలపబడుతుంది. మనకి వాట్సాప్ల్లో మెసేజ్లు వస్తాయి. మనం వాహనాల్లో మనం చదువుతాం. ఇలా ఎన్నో వాక్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం మేరీలాగా, యోసేపులాగా, ముగ్గురు జ్ఞానుల్లాగా దేవుణ్ణి మనం అంగీకరించి అట్టి విధంగా గొప్ప విశ్వాసంతోనూ గొప్ప ఎగ్జైట్మెంట్తోనూ మనం జీవిస్తున్నామా? లేకుండా హేరోదులాగా, యెరూషలేము ప్రజల్లాగా దేవుణ్ణి రిజెక్ట్ చేస్తున్నామా? రిజెక్ట్ చేయడమే కాకుండా ఆ మాటలను మనం జీవం లేని వాటిలాగా చూస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాలండి. అట్టి విధంగా మరి క్రిస్మస్ అంటే అంతే కదా. క్రిస్మస్ అంటే లవ్, హోప్ అండ్ గివ్ అని అన్నారు కదా. యేసుప్రభు మనకి ఎందుకు వచ్చారండి ఈ లోకానికి? మనకి రక్షణ కల్పించడానికి. మనకి రక్షణ కల్పించాలంటే మనం ఆయన అంగీకరించాలి కదా. మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? అంగీకరింపుగా ఉండాలి. మన పాపాలను మనం ఒప్పుకొని దేవుని అంగీకరించాలి. అట్టి విధంగా అంగీకరించిన వారికి ఆయన తన పిల్లలుగా పిలువబడతారని యోహాను 1 రాసి ఉంది కదా. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని మేము అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. పరిశుద్ధ మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ వాక్య భాగమును కొంతసేపు ప్రభా మేము ధ్యానించుచుండగా తండ్రి ప్రభా, ఎక్కడైతే 2-3 కూడి నా నామం ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవు తండ్రి ప్రభా. మా మధ్యలో మీరున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా. మీరు మాతో మాట్లాడండి తండ్రి ప్రభా. మా దేవ, అయోగ్యుడిని నన్ను ప్రభా మా దేవ నీ నోటి బోరగా వాడుకోండి తండ్రి, నీ పాత్రగా అభిషేకించి తండ్రి ప్రభా. ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు మీరు దయచేయమని
సహాయం చేయమని ప్రభా మా దేవ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. కొంచెం బేస్ తగ్గిస్తారా? లో. ఓకే, మరొకసారి చదువుతారక్క. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుందంట. సో ఈ సెలబ్రేషన్ ఏంటి? క్రిస్మస్ కదా, దేవుడు మన కోసం దిగి వచ్చాడని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే దేవుడు దిగి వచ్చిన కారణం ఏం చెప్తాం మనం? ఎవరికైనా ఒకటే ఉంటుంది కదా, ఏంటి? పాపం నుంచి మనల్ని రక్షించడానికి. పాపం నుంచి మనల్ని రక్షించడానికి మనం ఎలా చూస్తాం దాన్ని? సింపుల్ ఫెయిత్. దేవా, నువ్వు నాకు పాపాల కోసం చనిపోయావు కాబట్టి, నేను చేసిన పాపాలన్నీ నువ్వు సిలువ మీద భరించావు కాబట్టి నా పాపాలన్నీ క్షమించబడ్డాయి, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. అంతే కదా. అంతవరకు మనం దేవుడు ఈ లోకానికి, లేకపోతే యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావడాన్ని మనం చూస్తాం. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి. పోనీ ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఎనీథింగ్ ఎల్స్ దట్ యు ఆర్, వై గాడ్ కేమ్ డౌన్ అదర్ దాన్ సాల్వేషన్? సాల్వేషన్ ఈజ్ ద మెయిన్ థింగ్. అంటే రక్షణ అనేది ముఖ్యమైనది. ఇంకా ఏమి ఇవ్వడానికి దేవుడు వచ్చారు? సమాధానం ఇవ్వడానికి వచ్చారు. ఇంకా నిరీక్షణ ఇవ్వడానికి వచ్చారు. ఇంకా గట్టిగా చెప్పచ్చు, ఏం కాదు. ఎగ్జాంపుల్, మాదిరిగా జీవించడానికి వచ్చారంట. హల్లెలూయా. అయితే ఇవాళ ఒక్క విషయాన్ని మనం గమనిద్దాం. ఈ వాక్యం ఏం చెప్తుంది? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారంట. సో చీకటిలో నడుస్తున్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలుస్తుందా? తెలీదు. చీకటిలో నడుస్తుంటే మన కాలుకి ఏమన్నా తగలదా? తెలీదు. మనం కింద పడతామా? స్ట్రైట్గా నడుస్తామా? తెలీదు. మనం ఎటు వెళ్ళాలో తెలీదు. గమ్యం తెలిసినా చీకటిలో నడిస్తే గమ్యానికి వెళ్ళే మార్గము తెలియదు కదా. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఈ 9వ అధ్యాయంలో ఇంకొంచెం ముందు చదువుదాం మనం. 8వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? ఈ ఒక్క మాట మనం గమనిద్దాం. జనులు ఎవరి దగ్గర విచారించాలంట? దేవుని యొద్దనే విచారింపవద్దా? దేవుని యొద్ద విచారించాలంట. మన జీవితంలో కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం కదా. చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఎన్నో విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, డార్క్నెస్ ఉంటుంది మన మీద. చాలాసార్లు ఈ అనుభవం చాలామందికి ఉంటుంది. విశ్వాసంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక నల్ల క్లౌడ్ ఉన్నట్టు, నాకేం కనబడట్లేదు, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్, నాకు కన్ఫ్యూజన్ ఉంది, దేవుడు ఉన్నాడా లేదా, నాతో దేవుడు ఉన్నాడా లేదా, నేను దేవుని మార్గంలోనే నడుస్తున్నానా లేదా, నా జీవితంలో దేవుని కార్యాలు ఏం కనిపించట్లేదు, దేవుడు నన్ను ఏమైనా వదిలేశాడా అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఎవరి దగ్గరికి వెళ్ళారంట? మళ్ళీ చదవనక్క. వారు కర్ణపిశాచుల యొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని. ఎవరో దగ్గరికి వెళ్తున్నారంట. మనం చాలాసార్లు ఏం చేస్తాం? ఈ లోకంలో వాళ్ళైతే పెళ్ళి అవ్వట్లేదండి ఎవరికైనా, ఏం చేస్తారు? వెళ్ళి ఇది చూపిస్తారనమాట. చూపించి ఏదో చెప్పండి, ఏమన్నా ఉందా, అసలు ఏమన్నా గీత ఉందా అక్కడ, లేదా, లేకపోతే ఏమన్నా దుష్టశక్తులు ఆపేస్తున్నాయా? ఎందుకంటే ఏమంటారు అది అవ్వట్లేదని బాధ, ఆందోళన, ఏదో ఒకటి సహాయం చేస్తుందేమో నాకు అని మనం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవచ్చు కానీ కనబడిన వాళ్ళకల్లా ప్రార్థన చేయండి ప్లీజ్, పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే ప్రార్థన చేయండి నాకు జాబ్ రావట్లేదు, ప్రార్థన చేయండి నా జీవితం కన్ఫ్యూజన్. నేను చాలాసార్లు అడిగాను చాలామంది, నాకు ముందేం కనబడట్లేదు, ప్రార్థన చేయండి నా కోసం అని మనం చాలామందిని అడుగుతాం కదా. వాళ్ళ జీవితం ఎలా ఉన్నా పక్కన పెట్టేసి
నా కోసం ముందు ప్రార్థన చేయండి, మీ జీవితం తర్వాత సంగతి, కానీ నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతాం కదా. సో దేవుడు ఏమంటున్నారంటే ఎవరి దగ్గర మనం విచారించాలంట? దేవుని దగ్గర విచారించాలంట. ఈ లోకంలోకి దేవుడు ఎలా వచ్చినాడని బైబిల్ చెప్తుంది. దేవుడు వెలుగుగా వచ్చినాడు. యోహాను సువార్తలో మీరు చదివితే దేవుడు వెలుగుగా వచ్చి ఉన్నాడని చెప్తుంది కదా. ఒకసారి చదువుదామా యోహాను సువార్త. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదవండి, లేకపోతే 3 నుంచి చదవండి అక్క. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుష్యుడు ఉండెను. మళ్ళీ ఒకసారి 5వ వచనం చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుడు ఎలా వచ్చాడంట? వెలుగుగా ప్రకాశిస్తూ వచ్చాడంట. వెలుగుగా వచ్చాడంట. మనందరికీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ ఈ పర్టికులర్ వర్తమానంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనము వెలుగు సంబంధులం. అర్థమవుతుంది కదా? వెలుగు సంబంధులం. మనలో చీకటి ఉండకూడదు. చీకటి ఉండకూడదు. ఎందుకు? దేవుడు వెలుగై ఉన్నాడు. కన్ఫ్యూజన్ ఉండకూడదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అ అన్సర్టన్ లైఫ్. అన్సర్టన్ అంటే ఏం జరుగుతుందో తెలియదు అన్నది కాదు మన లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ సర్టన్ లైఫ్. అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఎలా తెలుసు? రేపు ఏం జరుగుతుందో మీకు తెలుసా? తెలియదు. కానీ దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటాం కదా. మనందరికీ వాగ్దానాలు ఉన్నాయి కదా. ఎవ్రీబడి హ్యాస్ ప్రామిసెస్ కదా. పర్సనల్ ప్రామిస్ కావచ్చు, పర్సనల్ ప్రామిస్లు లేకపోయినా పర్లేదు. ఇదేంటి? మన చేతిలో ఉన్నది బైబిల్. నేను పైకి లేపలేకపోతున్నాను కానీ మైక్ అడ్డం ఉంది. అందరూ బైబిల్ ఎట్లా పెడతారా? ఇఫ్ ఎనీబడి డజంట్ హ్యావ్, నో ప్రాబ్లం. మీ ఫోన్ ఎత్తినా పర్లా, ఫోన్లో బైబిల్ ఉంటే. ఇదేంటంట? దేవుడు మనకిచ్చిన వాగ్దానం కదా. దేవుడు మనకిచ్చిన వాగ్దానం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం చదువుదాం. అందరికీ తెలిసిన వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకమునికి వచ్చిన ప్రవచనం మనం చదువుతున్నాం కదా. యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చిన ప్రవచనాన్ని మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చీకటిలో నడుస్తున్న వారు గొప్ప వెలుగును చూశారంట. సో ఈ వాక్యం ఏం చెప్తుంది? చదవండి ఒకసారి. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. రెండు ఉన్నాయి ఇక్కడ. పాదాలకు దీపం. దీపం ఎంతవరకు కనబడుతుంది? దూరంగా కనబడుతుందా? కనిపించదు. దగ్గరే కనబడుతుంది కదా. దగ్గరే కనబడుతుంది. దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇవాళ లేకపోతే రేపు, నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో నా వాక్యము నీకు తెలియజేస్తుంది. నీ త్రోవకు వెలుగు. వెలుగు అంటే ఎలా ఉంటుంది? త్రోవకి వెలుగు ఉండాలంటే కొంచెం దూరంగా ఉండాలి కదా. సో నీ ఫ్యూచర్ ఏంటో వాక్యం ద్వారా నేను తెలియజేస్తాను. కాబట్టి దేవుని వాక్యం ఏంటంట? మన పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యేసుక్రీస్తు మన కోసం పుట్టి యేసుక్రీస్తుని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా నాకు ఏమీ కన్ఫ్యూజన్లో ఉంది, నేను ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు, నా జీవితంలో వాగ్దానాలు ఉన్నాయి, దేవుడిచ్చిన వాక్యం ఉంది, దేవుడిని నేను నమ్ముకున్నాను, కానీ నాకేం కనబడట్లేదు అనే మాట మనము అనకూడదు. అర్థమవుతుంది కదా. ఆయన వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యము నా పాదములకు దీపముని. ఇవాళ ఏం కావాలి, లేకపోతే రీసెంట్గా, లేకపోతే ఇప్పుడు నీ జీవితంలో ఏం కావాలో వాక్యంలో నువ్వు పొందుకుంటావు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో దేవుడు వాక్యం ద్వారా రివీల్ చేస్తారు. అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తు చెప్పిన ఒక ఇంపార్టెంట్ మాటను మనం ధ్యానిద్దాం ఈ కాంటెక్స్ట్లో. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం చాలా ఇంపార్టెంట్. అందుకు యేసు పగలు 12 గంటలున్నవి కదా. అందుకు యేసు
పగలు 12 గంటలున్నవి గదా. పగలు 12 గంటలు ఉన్నవి కదా. ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. తొట్రుపడడు. సరే ఆగుదాం. ఏంటంట, పగలు 12 గంటలు. 12 గంటలు ఉన్నాయి కదా. పగలు నడిస్తే, వెలుగున్నప్పుడు నడిస్తే ఎవరైనా తప్పిపోతారా? లేకపోతే ఏదైనా తగులుతుందా? మ్యాక్సిమం తగలదు, మరీ కళ్ళు నెత్తి మీద పెట్టుకుంటే తప్ప కదా. సారీ. సో యేసుక్రీస్తు ఏమంటున్నారు, పగలు 12 గంటలు ఉన్నావు కదా, పగల్లో లేకపోతే వెలుగులో నడుచువాడు ఈ లోకపు వెలుగును ఈ లోకపు వెలుగును చూచును గనక తొట్రుపడడు. తొట్రుపడడు. వెలుగులో నడిచేవాడంట తొట్రు పడడంట. మనం ఏం చేయాలి తెలుసా? దేవుని వాగ్దానపు వెలుగులో మనము నడవాలి. యేసుక్రీస్తు ఏ సిచ్యువేషన్లో చెప్తున్నారు తెలుసా? అది లాజరు మరణించిన సిచ్యువేషన్ తెలుసు కదా మనందరికీ. ఈ సంఘంలో కాబట్టి నేను అంత ఎలాబొరేటెడ్గా చెప్పట్లేదు. లాజర్కి బాలేదు అనే వర్తమానము యేసుక్రీస్తుకి అందుతుంది. యేసుక్రీస్తుకి అందినప్పుడు ఆయన ఒక మాట చెప్తారు. ఏ మాట అంటే, ఈ అనారోగ్యము దేవునికి మహిమకరంగా వచ్చింది కానీ ఇది మరణానికి రాలేదని ఆయన చెప్పి అక్కడే కొన్ని రోజులు ఉంటారంట. కొన్ని రోజులు ఉన్న తర్వాత ఎప్పుడైతే లాజరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాలని శిష్యులతో అంటుంటారనమాట. దాని ముందే ఏం జరుగుతుందంటే, ఏదైతే ప్రాంతానికి యేసుక్రీస్తు వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు చేసే బోధనలను బట్టి ఆయన్ని చంపాలని చూస్తారు. ఎవరు? యూదులు చంపాలని చూస్తారు. శిష్యులు అంటారు, కొంచెం పైన చదవండక్క, 8. ఆయన శిష్యులు, బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని. అక్కడికి వెళ్దామని అంటున్నావేంటి? నువ్వు అక్కడికి వెళ్దామంటావేంటి? ఇప్పుడే నేను చంపాలని చూశారు కదా, అక్కడ నుంచి తప్పించుకొని వచ్చాం మనం, మళ్ళీ అక్కడికే వెళ్దామంటావేంటి? నీకు తెలియట్లేదా? అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలియదు, లేకపోతే మిమ్మల్ని చంపేస్తారు, మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ఎలాంటి రిప్లై ఇచ్చారు? సంబంధం లేని రిప్లై లాగా అనిపిస్తుంది కదా. సంబంధం లేని రిప్లై లాగా అనిపిస్తుంది. పగలు 12 గంటలు ఉన్నావు కదా, వెలుగులో నడిచేవాడు, లేకపోతే ఈ లోకపు వెలుగులో నడిచేవాడు పడడు. సో యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, ఆయన ముందేం చెప్పాడు? ఈ అనారోగ్యం దేనికోసం వచ్చిందంట? దేవుని మహిమ కొరకు వచ్చిందంట. దేవుని మహిమ కొరకు వచ్చిందంటే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాలి, లాజర్ని లేపాలి. లాజర్ని లేపితే యేసుక్రీస్తు వారు మహిమపరచబడతారని ఆయన ముందే తెలుసు. దట్ ఈస్ అ ప్రామిస్. ఇది వాగ్దానము యేసుక్రీస్తు చేతిలో ఉందనుకుందాం. సో మనందరి చేతిలో కూడా వాగ్దానాలు ఉంటాయి కదా. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, లేకపోతే నేను హెచ్చిస్తాను, ఏదో సంథింగ్. గాడ్ హెస్ గివెన్ సో మెనీ ప్రామిసెస్ కదా. మనందరికీ వాగ్దానాలు ఉంటాయి. దేవుడు ఏమన్నారు? నాకు వాగ్దానం ఉంది. తండ్రి నుంచి యేసుక్రీస్తుకు ఒక అలవాటు ఉంది తెలుసా మీకు? ఎవ్రీడే హీ స్పెండ్స్ టైమ్ ఇన్ ప్రేయర్ అండ్ గెట్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. ఇవాళ ఏం చేయాలో ముందు రోజు లేకపోతే తెల్లవారుజామున ప్రార్థన చేసి ఆయన తండ్రి నుంచి పొందుకునే అలవాటు ఉందన్నమాట. ఆ ఉదయము ప్రార్థన చేసి ఉంటాడు, తండ్రి ఆయనకి రివీల్ చేసి ఉంటాడు. సో వాగ్దానం ఉంది, నేను అక్కడికి వెళ్ళి లాజర్ని లేపాలి, లాజర్ని లేపినప్పుడు నీ నామము మహిమపరచబడుతుందని ఆయనకి తెలుసు. ఆయన చేతిలో ఏముంది? అందరూ చెప్పాలి. వాగ్దానము ఉంది. వాగ్దానము కలిగిన వాడు చీకట్లో నడిచినట్టు ఎటు నడుస్తున్నాడో తెలియకుండా నడవడు. గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఎలా నడుస్తున్నామో చూసుకోవాలి. మనకి వాగ్దానాలు ఉన్నాయి కదా, మనకి వాగ్దానాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు మాదిరి అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. యేసుక్రీస్తు వారు మాదిరిగా వచ్చారు. మాదిరి అంటే మాదిరిలాగానే వచ్చారు. ఆయన దైవ కుమారుడిలాగా బ్రతకలేదు. ఆ శరీరంలో ఎలా అయితే శ్రమ పొందాలో ఆ శ్రమలు పొందాడు. శరీర రీతిగా ఎలా అయితే పాపాన్ని జయించాలో అవన్నీ మనకు నేర్పించి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నాకు ఒక వాగ్దానం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. మీకు అది అర్థం అవ్వట్లేదు. మీరేమో అక్కడికి వెళ్తే ఏమవుతుందో అని అనుకుంటున్నారు. కానీ వెలుగులో నడిచేవాడు తొట్రుపడడు, వెలుగులో నడిచేవాడు భయపడడు, వెలుగులో నడిచేవాడు అన్సర్టైన్గా ఉండడు. నాకేమవుతుందో అనే భావన ఉండదు. అర్థమవుతుంది కదా. సో మనకి దేవుని వాగ్దానం మన చేతిలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ లైసెన్స్ ఫర్ అస్ టు వాక్ బోల్డ్లీ ఇన్ దిస్ వరల్డ్.
అర్థమవుతుంది కదా. దేవుని మాట మనకున్నప్పుడు, దేవుని మాట వాగ్దానంగా మనకి ఇవ్వబడినప్పుడు అది మనకు ఒక లైసెన్స్, లేకపోతే ఒక ఎల్ఐసి పాలసీ లాగా మనము ముందుకి దాన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మనం ప్రమాదంలోకి నడుస్తున్నామని మనకు అనిపించవచ్చు, కానీ దేవుని వాగ్దానం ఉన్నప్పుడు అది మనల్ని ఏమి ఆ ప్రమాదాలుగా కనిపించేవి, లేకపోతే రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి మనల్ని కలవరపరచదు. అర్థమవుతుంది కదా? అది గెటింగ్ మై పాయింట్? చాలా సీరియస్గా చూస్తున్నారు నన్ను. సో వాగ్దానము కలిగిన వాళ్ళు ఎలా నడుస్తారంట? కాన్ఫిడెన్స్తో నడుస్తారు. వెలుగులో నడిచే వాళ్ళలాగా నడుస్తారు. వెలుగులో నడిచే వాళ్ళలాగా నడుస్తారు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? దేవుడు అందుకే ఒక మాట, పగలు 12 గంటలు ఉన్నాయంటే ఇంకో 12 గంటలు ఏముంటుంది? చీకటి. మనం వెలుగును మర్చిపోయి 12 గంటలు చీకటి ఉంది కదా, ఆ చీకటిలోనే నడిచినట్టు నడుస్తాం మనం. చేతిలో వాగ్దానం ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుంది, దేవుడు నన్ను పిలిచాడు అనే ఎక్కడో కొంచెమైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదంతా వదిలేసి మనము చీకటిలో నడుస్తున్న వాళ్ళ వల్లే నడుస్తాం. అమ్మో రేపేంటో, రేపటి పరిస్థితి ఏంటో, ఇవాళ ఏంటో, నా జీవితం ముందుకు వెళ్ళట్లేదేంటో. దేవుడు నన్ను లిటరలీ చాలా చాలా గట్టిగా తిట్టాడు ఈ వాక్యంతో. నేను చాలా కృంగిపోయిన పరిస్థితిలో ఉండి బైబిల్ తీసినప్పుడు, ఎందుకు నీకు వాగ్దానాలు లేవా? నేను నీకు చెప్పలేదా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు మొహం అలా వేలాడేసుకొని కూర్చున్నావు? మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డొస్తే వెళ్ళి యెహోవాకు ప్రార్థన చేస్తాడు. ఏమంటారు యెహోవా అప్పుడు? నాకెందుకు మొరపెడుతున్నావు నువ్వు? నాకెందుకు మొరపెడుతున్నావు? నేనే కదా మిమ్మల్ని పిలిచాను, నా సన్నిధి నీతో వస్తుందని నేను చెప్పాను కదా, నాకెందుకు మొరపెడుతున్నావు? వెళ్ళి ఆ సముద్రాన్ని నీ చేయి చాపు, అది 2గా పాయలవుతుంది అన్నాడు. సో యూ హ్యావ్ ఎ ప్రామిస్, యూ హ్యావ్ గాడ్ విత్ యూ. ఇమానియేల్ అంటే ఏంటి? మనం ఇమానియేల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇమానియేల్ అంటే ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. తోడు. దేవుడు మనకు తోడు. దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అర్ధరాత్రి తోడుకుంటాడు, చీకట్లో ఉన్నప్పుడు తోడుకుంటాడు, వెలుగులో ఉన్నప్పుడు తోడుకుంటాడు, మనకెవరు లేనప్పుడు తోడుకుంటాడు. అందరూ మన పక్కనే ఉన్నా కూడా మన పక్కనే ఆయన ఉంటాడు. ఇమానియేల్ ఈజ్ గాడ్ విత్ అస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్. నువ్వు పాపం చేసి దేవా నువ్వు నాకు వద్దు అని త్రోసేస్తే తప్ప, అప్పుడు కూడా ఆయన దూరంగా నించొని చేతులు చాపి ఎప్పుడు వస్తావు నా దగ్గరికి అని చెప్తుంటాడు. సో వీ షుడ్ ఆల్వేస్ వాక్ విత్ కాన్ఫిడెన్స్. మనము క్రిస్టియన్ వాక్, లేకపోతే దేవునిలో నడిచేవాళ్ళు, దేవుని వాగ్దానాలు పొందుకున్న వాళ్ళు, దేవుడు నా కోసం ఇన్ని చేశాడు అని నమ్మేవాళ్ళు సర్టన్ వాక్ కలిగి ఉండాలి. అంటే నిశ్చయమైన ఏమంటారు నడక, విశ్వాసపు యాత్ర కొనసాగించాలి. అర్థమవుతుంది కదా? చాలాసార్లు కన్ఫ్యూజన్, అర్థం కాదు, కానీ వాగ్దానం ఉంది కదా నాకు. యేసుక్రీస్తు ఏమంటున్నారు? మహిమపరచబడాలి నేను, నా నామము తండ్రి నామము నా ద్వారా మహిమపరచబడాలి, అది జరగాల్సిందే. వాళ్ళు చంపుతారనే భయం నాకు లేదు. కాబట్టి ఆయన ఆ వాక్యం ఏంటంట? నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇట్ విల్ గివ్ ద ప్రొవిజన్, ఇట్ విల్ గివ్ ద కౌన్సిల్ ఫర్ టుడే, ఇట్ విల్ ఆల్సో గివ్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ ఫ్యూచర్. అర్థమవుతుంది కదా? నా భవిష్యత్తును గురించిన ప్రణాళికలు దేవుడు ఇస్తాడు. అదే 9వ అధ్యాయంలోకి ఇంకా కొంచెం కిందకి చదువుదామా? సారీ, ఐ లాస్ట్ ట్రాక్ ఆఫ్ టైం. ఎంత అయిందన్నా? 5 minutes. ఓకే. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఆయన ఏంటంట 6వ వచనం నుంచి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీ భవిష్యత్తును గురించిన ఆలోచనలు ఆయన చెప్తాడు. ఆయన నిత్యుడగు తండ్రిగా నీ యొద్ద ఉండి నిన్ను నడిపిస్తాడు. నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. అర్థమవుతుంది కదా? ఇంకొంచెం ముందు చదువుదాం, ఒక్క వచనం, 4వ వచనం చదవండి అక్క. మిద్యాను దినమున జరిగినట్లు
వాని బరువు కాడిని నీవు విడిచియున్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు. యేసుక్రీస్తు పుట్టుక ద్వారా ఏం జరిగిందంట? మన మెడ మీద ఉన్న బరువు దుష్టుని కాడి విరగగొట్టబడింది. మనము దుష్టునితో పాటు నడవట్లేదు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ఒకవైపు ఉండి, మనం ఒకవైపు ఉండి, ఆ కాడి కింద అదేం కాడి? సులువైన కాడి. మత్తయి సువార్త 11:28లో ఉంటుంది కదా, ఏముంటుంది? ఆయన కాడి సులువు, ఆయన బరువు తేలికైనది. ఆయన నడిపిస్తాడు. దుష్టుని కాడి విరగ్గొట్టబడింది. సో నా టైం అయిపోయింది. యాక్చువల్లీ ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు మన కోసం పుట్టింది దేనికోసం? మనకి వెలుగుగా ఆయన వచ్చారు. మనం వాగ్దానం పొందిన వాళ్ళం, వాక్యము కలిగిన వాళ్ళం, వాక్యము చదివే వాళ్ళము. మనము కాన్ఫిడెన్స్తో నడవాలి, చీకట్లో నడవం. మనం ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే మనం వాక్యం ద్వారానే మనము ఏం చేస్తాం? ఆ స్టేట్లో, లేకపోతే ఆ కన్ఫ్యూజన్కి ఆన్సర్ పొందుకుంటాం. అర్థమవుతుంది కదా? దేవుని మనం ఎలా తెలుసుకుంటాం? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని మనం ఎలా తెలుసుకుంటాం? ఆయన క్వాలిటీస్ అవన్నీ ఎలా తెలుసుకుంటాం? వాక్యం ద్వారా కదా. వాక్యం చదవడం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటాం. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకుంటాం. ఆయన బలం ఎలాంటిదో తెలుసుకుంటాము. ఆయనలో ఉన్న శక్తి ఎలాంటిదో మనము తెలుసుకుంటాం. వాక్యానికి గనక దూరం అయితే, వాక్యంలోనే వాగ్దానాలు ఉంటాయి, అప్పుడే కన్ఫ్యూజన్ వస్తాయి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్డ్ ఇన్ యూ, యూ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్, యూ విల్ బీ ఇన్ అన్సర్టనిటీ, యూ విల్ హ్యావ్ అన్ అన్సర్టన్ క్రిస్టియన్ వాక్. అర్థమవుతుంది కదా? సో మనం ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం. దేవా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నేను చీకట్లో నడవట్లేదు. నేను ఎటు నడుస్తున్నానో నాకు తెలుసు, నేను ఎటు వెళ్తున్నానో నాకు తెలుసు. ఇవాళ నాకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ నువ్వు నాకు దాన్ని క్లారిఫై చేస్తావు. యు ఆర్ అ గుడ్ కౌన్సిలర్, యు ఆర్ అ లైట్ ఫర్ మై వాక్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా దేవ. అవును తండ్రి ప్రభా, నీవు ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నావు తండ్రి. మాకు కూడా ప్రభా వెలుగుగా వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మా దేవ. ఆ వెలుగును కలిగి ప్రభా మేము ముందుకు నడుచుటకు సహాయం చేయమని ప్రభా, నీ వాక్యము ద్వారా మిమ్మల్ని తెలుసుకొని ఆ వాగ్దానములు పట్టుకొని ప్రభా మా దేవ. ప్రభా, జ్ఞానులు ఏ విధంగా అయితే ప్రభా ఆ స్టార్ని చూసి నడిచి ప్రభా నీ యొద్దకు వచ్చి ఉన్నారు ప్రభా మా దేవ, ఆ విధంగా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని నడిపించేవాడవు తండ్రి. నీ వాక్యము ప్రభా మమ్మల్ని నడిపిస్తుంది, మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని ప్రభా మా దేవ నీ యొద్దకు చేరుస్తుందని ప్రభా మేము గ్రహించి తండ్రి వాక్యమును ప్రేమించేవారుగా తండ్రి, వాక్యమైన నిన్ను తెలుసుకునేవారుగా ప్రభా మా దేవ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ.